8 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డ దారుణ ఘటన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం హాస్పిటల్లో ఉండగా అతని కుమార్తెపై అదే వార్డులో మరో పేషెంట్ అటెండర్ గా ఉన్న జమీర్ అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పెంచలయ్య అనే వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ పక్క బెడ్లో ఉండే ఇంకో వ్యక్తి అటెండెంట్గా ఉన్న జమీల్ అనే వ్యక్తి ఈ పెంచలయ్యకి అటెండెంట్గా వచ్చిన కూతురు కొడుకుల అక్కడే ఉన్నారు. ఆ పాపని మిస్బిహేవ్ చేశాడని తెలియడంతో అతన్ని కంట్రోల్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. విల్ ప్రొసీడ్ యాజ్ పర్ ద లా. ఓకే. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం. 6 గంటలకు హరిద్వార్ అర్చకులచే కాశీ, గయా, ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. Please subscribe SS News AP.